ఢిల్లీలో రెండో రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. బుచ్చిబాబు, పిళ్ళై, విజయ్ నాయర్ తో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని కవిత భర్త, వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే ఢిల్లీలో రెండో రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. బుచ్చిబాబు, పిళ్ళై, విజయ్ నాయర్ తో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని కవిత భర్త, వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఇదే ఢిల్లీలో రెండో రోజు ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా కవిత భర్త అనిల్ కు, అలాగే కవిత వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి కూడా నోటీసులు అందించింది ఈడీ. అయితే వాళ్ళు ఈ రోజు విచారణకు హాజరు కావట్లేదంటూ సమాచారం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే రెండో రోజు కవిత విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కవిత విచారణలో ప్రధానంగా ఆమెకు డబ్బులు ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ముఖ్యంగా ఆప్ నేతల పాత్ర ఎంత ఉంది అనేది ప్రధానంగా ఉంది. ఆప్ నేతల పాత్ర, అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, కవిత సౌత్ గ్రూప్ కి హెడ్ గా ఉండడం, కింగ్ పిన్ కవిత అని చెప్పేసి కూడా ఈడీ తన రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. మరి ఈ నేపథ్యంలో కవితను చాలా క్షుణ్ణంగా డీప్ గా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆప్ ని ప్రధానంగా ఇక్కడ ఇరికించాలి. ఆప్ నేతలు ఎవరెవరు ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ కాకుండా ఇంకా ఎవరున్నారు, ఆ నేతలందరి పేర్లు కూడా బయటికి రాబట్టాలి. దాంతో పాటు ఇక 33% ఇండో స్పిరిట్ లో కవితకు వాటా ఉందనే విషయాన్ని కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. మరి ఈ లావాదేవీల్లో కవిత పాత్ర, అలాగే కవిత ఫోన్ కాల్స్, కవిత వాట్సాప్ చాటింగ్, అలాగే దాంతో పాటు కొన్ని మొబైల్ ఫోన్స్ ని కవిత ఫార్మాట్ చేయడం జరిగింది. ఆ ఫార్మాట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎంత కుటుంబ సభ్యుల పాత్ర, ఎవరి పాత్ర ఉంది, మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఈడీగా క్వశ్చన్స్ అందిస్తుంది. మరోవైపు కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టు ని అప్రోచ్ అయ్యారు. తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఆయన ఒక పిటిషన్ వేశారు. దాంతోపాటు రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ రాబోతుంది. ఈడీ మీద కవిత వేసిన పిటిషన్ కూడా రేపు విచారణకు రాబోతుంది. ఒకవైపు ఆ పిటిషన్ కోర్టులో ఉండగానే ఈడీ అరెస్ట్ చేయడానికి కూడా కవిత తప్పుపడుతున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పి కవిత చెప్తున్నారు. మరి గత రాత్రి అనిల్ కుమార్, అలాగే కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా కవితను కలిసి ఆమెకు బ్రీఫ్ చేయడం జరిగింది. ఈడీని ఎలా ఎదుర్కోవాలి, ఈడీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే అంశానికి సంబంధించి బ్రీఫ్ చేశారు. మరి దీనికి ఈ రోజు కూడా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో మరోమారు వీళ్ళందరూ కూడా వచ్చి కవితను కలిసి బ్రీఫ్ చేస్తున్నారు. కవితకి మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు భారీగా కార్యకర్తలు తెలంగాణ నుంచి ఢిల్లీకి తరలి వస్తున్నారు. విమానాల్లో, రైళ్లలో కూడా తరలి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రామకృష్ణ, ఒకవైపు చూసినట్లయితే కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవాలి. మరోవైపు చూసినట్లయితే ఈడీ కవిత భర్తతో పాటు వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు విచారణకు రావాలని. అయితే విచారణకు హాజరు కావట్లేదంటూ కూడా వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది?
మరి ఈ కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఈడీని ఇప్పుడు చట్టపరంగా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కంపల్సరిగా రెస్పెక్ట్ ఇచ్చి వాటికి హాజరు కావాల్సి ఉంది. మరి అలా హాజరు కాకపోతే మాత్రం చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.